టు ప్రైమ్ డిబేట్. ఏపీలో ఎలక్షన్ మూడ్ స్పీడ్ అందుకుంది. ఇందులో భాగంగా ఎవరికి వారు ప్రచార పర్వాలకి షురూ చేశారు. ఓ పక్క ఇడుపులపై నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 3 రోజుల ఎన్నికల ప్రచారం, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు. సో ఎవరికి వారు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమయ్యారు. అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధం మొదలైంది. సో ఈ పరిస్థితుల్లో జరుగుతున్న అంశాలు ప్రధానంగా, ముందుగా ప్రధాన నియోజకవర్గాలైన కుప్పం కానీ, మంగళగిరి కానీ, పిఠాపురం కానీ, అలాగే పులివెందులు కానీ, ఈ 4 ప్రాంతాల మీద అధికార ప్రతిపక్షాల మధ్య ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనే వీళ్ళని ఓడించాలి అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరొక పక్క అసమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయి. అసమ్మతి నేతలందరూ కూడా స్వరాలు పెంచుతున్నారు. ముఖ్యంగా నాదెండ్ల గారిని టార్గెట్ చేసుకుంటా సరోజ గారు, కాకినాడ మాజీ మేయర్, తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర కార్యదర్శి అయిన సరోజ గారు, ఆవిడ ఫుల్ ఫైర్ అయ్యారు. నాదెండ్లని అటాక్ చేస్తున్నారు, తెనాలి వెళ్ళి మరీ ఆయన్ని ఓడిస్తాను అని చెప్పి ఆవిడ శపథం పూనుతున్నారు. దీనికి చాలా కారణాలు ఆవిడ చెప్తున్నారు. అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఆ ముందు రోజే ముద్రగడ పద్మనాభం గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుంటూ మెగా ఫ్యామిలీ దగ్గర నుంచి, ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి ఆయన ఏకరవ పెట్టారు. సో ఈ పరిస్థితుల్లో రాజకీయాలు రోజు రోజుకి కూడా రంగులు మారుతున్న నేపథ్యం. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరు ఏ రకంగా వెళ్తారు, ఎవరు ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి అంశాలు తెర మీదకి వస్తాయి, ఇదే ఇష్యూపై నటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రావి సౌజన్య గారు, జనసేన అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీ నేత కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా సౌజన్య గారి వెర్షన్ తీసుకున్నాం. సౌజన్య గారు నమస్తే. నమస్తే అండి. సౌజన్య గారు, ఏం జరుగుతుంది? జనసేన పార్టీలో 21 సీట్లు, ఇప్పుడు 18 ప్రకటించారు, ఇంకా 3 ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఆ 3 అభ్యర్థులు ఎవరా అన్నది సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి ఏంటంటే పాలకొండ ఒకటి, విశాఖ సౌత్ ఒకటి, మరొకటి దర్శి అని ఒకటి అంటారు, వేరే నియోజకవర్గం అవనిగడ్డ నియోజకవర్గం అని అంటారు. మరి రెండింటిలో ఏం తీసుకుంటున్నారు ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నది. మరొక వైపు మీతో పాటు సమంగా జనసేనకి సర్వీస్ అందించిన సరోజ గారు చేసిన వ్యాఖ్యలు, మీ వీర మహిళ, మీకు కూడా చాలా మంచి సంబంధాలు ఉంటాయి ఖచ్చితంగా, మీరు అందరూ కూడా అక్క చెల్లి అని పిలుచుకుంటూ ఉంటారు కాబట్టి, ఏంటి ఒక్కసారిగా ఆవిడ ఫైర్ అవుతున్నారు, సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నారు, తెనాలి వెళ్ళి మరి నాదెండ్ల గారిని ఓడిస్తానంటున్నారు. అంటే ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని ఏం అంటలేదు, పవన్ కళ్యాణ్ గారి గురించి మంచిగానే చెప్తున్నారు, కానీ నాదెండ్ల అనే అంశాన్ని ఆవిడ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, అవన్నీ కూడా బయట పెడతానని చెప్తున్నారు. ఏం జరుగుతుంది అసలు ఇన్సైడ్? వర్మ గారు, మీకు ప్యానల్ సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ నమస్కారాలండి. నమస్తే. ఇక్కడ సరోజ గారు చేసిన వ్యాఖ్యలు అయితే నాదెండ్ల మనోహర్ గారి మీద అనే మాట అంటే, ఇప్పుడు ఏదో పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఖచ్చితంగా మనోహర్ గారిని విమర్శించడం అనేది కామనే. ఎందుకంటే ఆయన 2019 ఎలక్షన్ తర్వాత పూర్తి స్థాయిగా పార్టీకి వర్క్ చేయడం, పవన్ కళ్యాణ్ గారి తర్వాత బాధ్యత తీసుకున్నట్టుగా ఆయన పిఎస్సి చైర్మన్ గా ఉండి ప్రతి అంశాలు ఆయనే తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో నిరాశ చెందారో ఈరోజు టికెట్లు వస్తాయి అని చెప్పని వాళ్ళందరూ కూడా పాయింట్అవుట్ ముందు ఎవరైతే పేరు చూపిస్తారంటే అది నాదెండ్ల మనోహర్ గారి వైపే. అది కామన్ అయిన విషయం. ఎన్నికల ప్రక్రియలో ఇది జనసేన పార్టీలోనే కాదు, ఏ పార్టీలో అయినా సరే ఇలాంటి అంశాలు అనేవి జరుగుతూ ఉంటాయి. జాయిన్ అవుతా ఉంటారు, లేదా పార్టీలో నుంచి వెళ్ళిపోతా ఉంటారు. ఇవన్నీ కామన్ గా జరిగే అంశాలు. వెళ్ళిపోయిన వాళ్ళు ఖచ్చితంగా విమర్శలు చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు. దాన్ని ఒక పెద్ద భూతత్వం నుంచి చూడాల్సినంత అవసరం లేదండి. ఎందుకంటే జనసేన పార్టీలో ఉండాలి అంటే ఖచ్చితంగా ఓర్పు ఉండాలని చెప్పని ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏదైతే నిన్న మీటింగ్ లో ఆవిడ మీటింగ్ వచ్చి వెళ్ళిపోయిన పరిస్థితిలో కూడా మా అందరినీ పిలిచి, ఏదైతే స్టేట్ బాడీ వీర మహిళా విభాగం ఉందో లేదా స్టేట్ బాడీ మహిళా విభాగం ఉందో వాళ్ళందరినీ పిలిచి చెప్పిన మాట కూడా అదే, ఖచ్చితంగా మీరు నాయకులుగా తయారవ్వాలి, అసెంబ్లీకి పంపించే బాధ్యత తీసుకుంటాం కాబట్టి దాని పరంగా ఈ ఎలక్షన్స్ ని మీరు తీసుకొని దీంట్లో వర్క్ చేయండి. 2029కి ఏదైతే మహిళా బిల్లు ఇదవుతుందో దాని పరంగా మీ అందరినీ నాయకులు చేస్తామని చెప్పారు. అదే దీనిగా మేము కూడా
మేము ఎక్కడెక్కడ వర్క్ చేస్తాం ఏంటనేది ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. ఆ కార్యాచరణ ప్రకారం రేపు ఎన్నికల్లో పనిచేయబోతున్నాం. ఆ ఎన్నికల్లో పనిచేసే క్రమంలోనే భవిష్యత్తులో ఎలాంటి నాయకత్వం ఇవ్వాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి. సౌజన్య గారు ఇక్కడ ఒక్క విషయం, చెట్టున్న అదే పళ్ళున్న చెట్టుకే రాయిలు వస్తాయి, అది కరెక్టే, సామెత బాగానే ఉంటుంది. కానీ ఇంతకాలం పడలేదు కదా ఆ చెట్టు మీద రాయిలు, ఇప్పుడు సడన్ గా ఈవిడి ద్వారా పడడం ఏంటి అని చాలా మంది అసమ్మతులు ఉన్నారు. మేము కూడా అదే ఇంతకాలం మరి ఇప్పుడే అవమానాలు పడ్డారా? ఈ 4 రోజుల్లోనే, ఈ 2 నెలల్లోనే అవమానాలు పడ్డారా? నిజంగా ఉన్నట్టయితే అప్పుడే విభేదించవచ్చు కదా. ఎందుకంటే ఎవరైనా అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఏమో మాకు సీట్లు వస్తాయి, ప్రసాద్ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, ఈ రోజు లేకపోయేపటికి వాళ్ళు అలా మాట్లాడి ఉండొచ్చు. దాంట్లో ఏముందండి, ఏదైనా కామనే కదా. ఓకే, ఒక్క నిమిషం రాజశోజన్ గారు, ఒక్క నిమిషం. ప్రసాద్ గారికి ఎందుకో రెస్పాండ్ అవుతున్నారు. ప్రసాద్ గారు ఏంటి, ఎనీ అబ్జెక్షన్? ముందే వస్తాయి అవమానాలు. మీరంటే చాలా అభిమానం అండి ఆయనకి.